ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ ని మనం సాధించాలి. ఈ ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. ఇది మనకి కన్సిస్టెన్సీ బలం అయిపోవాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఒక బలమే అన్నిటికీ మూలం అవుతుంది. ఒక బలం, ఒక ఇమ్యూనిటీ పవర్ అన్నిటికీ మూలమైనట్టు మనసులో ఉన్నటువంటి ఒక ఇమ్యూనిటీ పవరే, అదే థాట్ పవర్, అదే అన్నిటికీ మూలమే. ఓకే, అలవాట్లకి బేసిక్ అది ఉంటే సరిపోద్ది అనమాట, మిగతా అన్నీ వచ్చేస్తాయి. కో సో అందుకని ఆ థాట్ పవర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ థాట్ పవర్ ఇంపార్టెంట్. మరి పవర్ అంటేనే అలవాట్లు. ఏ అలవాట్లలో నాది దాగి ఉంది, ఏ అలవాట్లలో దాగి ఉంది. ఆ అలవాట్లని ముందు ముందు పైసలు సంపాదించే అలవాట్లు ఏంటో అది తెలుసుకోవాలి. బోల్డ్ అన్ని అలవాట్లు ఉంటాయి మనసుకి, శరీరానికి. ఉమ్. పైసలు సంపాదించేటువంటి అలవాట్లు ఏంటి? ముందు నేను ఇంట్లో ఉండి లేదా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ అయినా సరే నేను ఎంత మనీని క్రియేట్ చేయగలను. చెప్పాను కదా, రెండే రెండు సత్యాలు ఉన్నాయి. ఒకటేంటి? దైవం దగ్గర ఉండడం, ఇంకోటి ధనం దగ్గర ఉండడం. రెండే, ఇంకా వేరే సత్యాలు ఏమీ లేవు భూమి మీద. నేను నమ్మే, నా క్లాస్ కాబట్టి నేను నమ్మినే చెప్తుంటాను. ఓకే, ఉంటే దైవనామ స్మరణలో ఉండాలి, లేకపోతే ధన క్రియేషన్లో అయినా ఉండాలి. ఈ రెండే సత్యాలు నాకు తెలిసినవి. ఈ మిగతా అన్ని ఎట్లా వస్తాయంటే అన్ని అయ్యే వస్తాయి. ఇంకేం టెన్షన్ లేదు అసలు, ఇంకేం టెన్షన్ లేదు. అంతా అదే ఉంటుంది. అది నమ్మాలి, అది విశ్వాసం అంటారు. కూసంతున్నా సరిపోతుంది, కొండను కదిలియచ్చు. కాబట్టి ఈ మెయిన్ ఇమ్యూనిటీ పవర్ ఈస్ థాట్ పవర్. ఈ థాట్ పవర్ కి నేను 5 టైప్స్ ఆఫ్ థాట్స్ చెప్తాను. దానికి సంబంధించినవి కూడా అవుటర్ లో ఎలా ఉంటాయో కూడా చెప్తాను. ఆకర్షించేంత వ్యక్తిత్వం తయారవుతుంది, ఇన్స్పైర్ చేసేంత ఇన్కమ్ ని క్రియేట్ చేస్తాం. ఇక ఇన్కమ్ క్రియేట్ చేస్తున్నాం అని అంటేనే మోటివేటర్ గా తయారైపోతాం. వాళ్ళ మోటివేషనే వింటారు ఎప్పుడైనా సరే. నాకు ర్యాంక్ వచ్చింది కదా, నేను ఇది ఈ ఏమి వినరు ఎవరైనా. హరిప్రసాద్ అయినా సరే ఇన్కమ్ ని క్రియేట్ చేస్తుంటే తన వాల్యూని పెంచుకుంటాడు, అంతే. లేకపోతే లేదు. ఉమ్. తన బుద్ధి చేత, తన మాట చేత, తన చేత చేత ఈ యొక్క ఇన్కమ్ ని క్రియేట్ చేయాలి. మరి డైమండ్ డైమండ్ అయినా నువ్వు ఏదైనా సరే, ఆ కంపెనీకి చైర్మన్ అయినా, సిఇఓ అయినా, ఏదైనా సరే, ఆ వచ్చిన వ్యక్తి ఏ పర్పస్, పైసలు అనే పర్పస్ తో వచ్చాడు, అతన్ని పైసలు అనేటువంటి దాన్ని ఇప్పించామా లేదా. ఉమ్. ఇక్కడ అదే సీక్రెట్ ఉంది అనమాట. హరిప్రసాద్ ఒకవేళ తనకి ఇన్కమ్ కావాలి అంటే ఇండస్ట్రీ వల్ల ఉన్నటువంటి ఒక బండ గుర్తు, అది నేను కనిపెట్టిన గుర్తు ఏంటంటే, నీ నువ్వు ఏదైతే టీం బోనస్ కోరుకుంటున్నావో అది ఎంతమంది రావడానికి నువ్వు ప్లస్ అయ్యావు, ఎంతమంది ఇన్కమ్ తీసుకోవడానికి ప్లస్ అయ్యావు, అది ఇంకా ఫర్ ఎవర్ గా ఉంచుతుంది అనమాట. సింపుల్ లాజిక్. మనం ఏ మీటింగ్ పెట్టినా, ఏది పెట్టినా సరే, వాళ్ళకి ఆరోగ్యం ఎంత, వాళ్ళకి ఆదాయం ఎంత, ఇంక ఇదే బండ గుర్తు అనమాట. ఈ రెండింటి బేస్ అనే మన ఆలోచనలన్నీ ఉండాలి. అప్పుడు దానికి థాట్ పవర్, థాట్ విజ్డమ్ అంటాం. థాట్ పవర్ అండ్ థాట్ విజ్డమ్ ఈ రెండు వస్తాయి. ఇదే గుర్తు. నేను ఎప్పుడైనా సరే, ఏ క్లాస్ అయినా, ఏదైనా, కొద్దిమంది అభిమానాన్ని, మనల్ని పొందడానికి ఇదే కాదు నా ఆలోచనల్లో. కానీ ఇప్పుడు నేను ఒకటి మాట్లాడడం వల్ల, నేను ఒక ఏదైనా క్రియేటివ్ థాట్ చేయడం వల్ల వీళ్ళకి ఆరోగ్యం ఎంత, వీళ్ళ ఫ్యామిలీకి ఆరోగ్యం ఎంత, వీళ్ళ ఫ్యామిలీకి ఆదాయం ఎంత. ఎందుకంటే నా అదే కావాలి, నా ఫ్యామిలీ కూడా అంతేనా. ఇంక వేరేదేం లేదు, అది ఇవ్వడానికి వచ్చాం. ఇవ్వడానికంటే నా సొంతంగా ఏమన్నా ఉందా? ఆయన దగ్గర ఉంది, ఆ కంపెనీ దగ్గర ఉంది, ఆ కంపెనీ అదే కోరుకుంటుంది. సో సూటబుల్ అయింది మొత్తం కరెక్ట్ గా. మనం ఏది దానికి సూటబుల్ వర్క్ చేస్తే సరిపోతుంది, ఆ కమిషన్ వస్తుంది. అది సీలింగ్ అయినా సరే దీని మీద బేస్ అయ్యే ఉంటుంది మొత్తం. సో మనము ఇంకొకరిని గెలిపించడానికి మనం ట్రైనప్ అవుతాం. ఇది మనం చేస్తాం. ఇంకొకరిని గెలిపించడానికి మనం టీచర్ ఎందుకు ట్రైనప్ అవుతాడు? స్టూడెంట్స్ ని గెలిపించడానికి. ఇంకేం పని ఉంది ఆయనకి? స్టూడెంట్స్ కి ఆయన చక్కగా సంపాదించుకునే విద్యని ఇతను అందించాడా, జ్ఞానాన్ని, అంతే కదా. ట్రైనింగ్లు పొందుతారు. ఎందుకు పొందుతారు? పుస్తకాలు పుస్తకాలు చదువుతారు. ఎందుకు చదువుతారు? ఆ పిల్లవాడు సక్సెస్ కావాలి, పిల్లవాడికి జ్ఞాపక శక్తి పెరగాలి.
పిల్లవాడికి ఆసక్తి పెరగాలి, పిల్లవాళ్ళకి లైఫ్ స్టైల్ రావాలి, క్యారెక్టర్ రావాలి, రోజు సమాజం గర్వించేంత వ్యక్తిగా తయారవ్వాలి. దట్స్ ఇట్. అంతే కదా, అంతే కదా కృష్ణ సార్, అవునా? హ్మ్. సో దాన్ని ఇతను పెంపొందించుకుంటాడు. ఆ ట్రైన్ అప్ అయితే మంచి ఉంటుంది, స్కిల్కి తగ్గ ఇన్కమ్. ప్రైవేట్లో అయితే, గవర్నమెంట్లో అయితే వాళ్ళకి పట్టిక ప్రకారం వస్తుంది. ఓకే, ఇది. సో ఇక్కడ అక్కడేమో స్కూల్ కాబట్టి స్కూల్కి, ఇక్కడ ఈ బిజినెస్ స్కూల్ ఇండస్ట్రీ వాళ్ళు సేమ్ టు సేమ్. ఈ సీనియరే టీచర్. ర్యాంకర్కి, లీడర్కి, అసలు లీడర్ అనే పదాన్ని కానీ ర్యాంకర్ అనే పదాన్ని కానీ పక్కన పెట్టాలి. అదొక కిరీటం, ఆ తర్వాత ఆ కిరీటాన్ని మీద వేసుకోవద్దు. ఒకే ఒక కిరీటం, రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించడం, ఈ థాట్స్ ని పెంపొందించుకోవాలి. ఇది మూలమైనటువంటి థాట్. ఇది పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ మీకు అసలు ఆ లక్ష్యాన్ని బట్టి థాట్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు లక్ష్యాన్ని ఎంత ఇష్టపడుతున్నావో దాన్ని బట్టి. ఒక డైరెక్ట్ పాయింట్ చెప్తాను, ఎందుకంటే థాట్ సైన్స్ లోకి వెళ్తాం కాబట్టి బిజినెస్ కి సంబంధించి చెప్తా. ఫస్ట్ లక్ష్యము, ఫస్ట్ లక్ష్యం, పెద్ద లక్ష్యం వాళ్ళకి అంటే స్టార్ కి 250కి అదే ఎక్కువ. ఏది? 500. 500కి ఏది ఎక్కువ? 1000 అనే ర్యాంక్ ఇప్పుడు లక్ష్యం. ఓకే, ఇది మొదటి లక్ష్యం, పెద్ద లక్ష్యం. కొంతమంది రూబీకి ఇంకొంచెం పెద్ద లక్ష్యం. రూబీ మీరు ఈ టైంలో అంటే డిజిటల్ డూప్లికేషన్ టైంలో ర్యాంకులు పెద్ద, కొంచెం ర్యాంకులు మార్పు వచ్చింది. అప్పుడు కొంచెం అందరికి కష్టమైంది. ఇప్పుడు అంటే మెట్టు కొంచెం పెద్ద ఎక్కువ పెంచారు. ర్యాంకులు పడ్డం, తెచ్చుకోవడం ఈజీ ఏం కాదు. కొంచెం పెట్టారు, వర్క్ పెట్టారు, స్కిల్స్ పెట్టారని అర్థం. ఓకే, అప్పుడు ఆ ర్యాంకులు మార్పు తర్వాత కూడా ఇద్దరు రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. వాళ్ళకి మనం కంగ్రాచులేషన్ తెలియజేయాలి, అనిత గారు అండ్ కమలి గారు. నాకు ఇంకా బూస్టింగ్ వచ్చింది. ఎస్, వీళ్ళకి పాఠాలు చెప్తే మంచిగా టీచర్ పేరు నిలబెడతారు అని. సో ఇది వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనమాట. ప్రతి ఒక్కరికి మొదటి లక్ష్యము ఎగ్జిక్యూటివ్ స్టార్ 1500. ఓకే, 500 స్టార్ 1000 ఎగ్జిక్యూటివ్ ఒకటి. ఈ ఈ జోన్ కి వెళ్ళాలంటే ఇట్లా రౌండ్ వేసుకొని ఇటు నుంచి ఇటు ప్రయాణం అని పెట్టుకోవాలి టైటిల్. ఇటు నుంచి ఇటు ప్రయాణం, ఎటువైపుకి? స్టార్ 500, స్టార్ 1000 ఎగ్జిక్యూటివ్, రైట్. ఎటు నుంచి ప్రయాణం? విఆర్ స్టార్ 250. ముగ్గురు, ఈ ముగ్గురిని క్రియేట్ చేసుకుంటే ఆ ముగ్గురికి తయారవుతాం. ఇది రెండవది. ఇది మనం ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకుంటున్నాం థాట్ పవర్ ఇంప్రూవ్ అవడానికి. అందరూ వింటున్నారా? ఎవ్వరు పడుకొని మాత్రం వినొద్దు. నువ్వు పని చేసుకుంటూ వింటున్నావన్నా సంతోషపడతాను, కానీ పడుకొని వింటున్నాం కాలు మీద కాలు వేసుకుని, ఇది మాత్రం హాయిగా ఇంకో నిద్రపండి. ఆ సబ్జెక్ట్కి రెస్పెక్ట్. సబ్జెక్ట్, ఆ సబ్జెక్టే నిద్రని మేల్కొల్పేది. రాత్రినే ఒక దాంట్లో నిత్య యవ్వనత్వం అనే ఒక చిన్నది పల్సడి బుక్ ఎప్పటిదో, అంటే నిత్య యవ్వనత్వం అంటే ఏంటి అనేది అడిగాను. నేను వేరే వర్క్ మార్నింగ్ వర్క్ చేస్తున్నా, మా మేడంకి పడుకునే ముందు అదేందో చదివి చెప్పు అన్నాను. అంటే నిత్యము నేర్చుకుంటూ ఉంటే మనలో యవ్వనత్వం, 70 ఏళ్ళు వచ్చినా ఆ యవ్వనత్వం అనేది నిత్య యవ్వనత్వం అంటారు. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతుందో అది వృద్ధాప్యం అని. ఈ విషయం నాకు ఆల్రెడీ తెలుసు, తనకు తెలవాలని చదవమని చెప్పి. అది. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో, నేర్చుకుంటూ ఉంటామో, రాసుకుంటూ ఉంటామో, అది నిత్య యవ్వనత్వం. వింటూ అంటే తెలుసుకోవడం, వినడం ద్వారా తెలుసుకుంటాము, పఠనం ద్వారా తెలుసుకుంటాం, లేఖనం ద్వారా నోట్ చేసుకుంటాం. ఇది ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎట్లా అంటే, నాకు ఇంకా స్పీడ్ డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ అనేది కావాలి అని అంటే బోధించడం, తెలియజేయడం, అర్థమయ్యేలా చెప్పడం. మీరు చూడండి, కోట్లు సంపాదించిన అది ఒక టెన్షన్ తీసేస్తుంది, ఒక మంచి లైఫ్ స్టైల్ని ఇస్తుంది, హుందాతనాన్ని ఇస్తుంటుంది. ఓకే,
కానీ రియల్ సాటిస్ఫాక్షన్ చివరి వరకు చనిపోయేంత వరకు ఉండేది నేర్చుకోవడము, ఇంకొకరికి బోధించడం. ఇది మిలిటరీ ఆఫీసర్ అయినా మళ్ళీ వచ్చి జూనియర్స్‌కి బోధిస్తేనే అతనికి సాటిస్ఫాక్షన్. ఈ రెండిట్లోనే ఉంటది మొత్తం సాటిస్ఫాక్షన్. అందుకని స్టార్టింగ్ నుంచే మనము ఈ ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి చెప్పడం. అందుకే నేను చెప్పే దగ్గరనే కుర్చేసుకొని కూర్చుంటాను. ఇక వచ్చేది వస్తూనే ఉంటది. అంతే. బిజినెస్. ఓకే. సో, మొదటి రౌండ్‌లో 500 మీరు 500 అయితే 1000 పెట్టుకోండి. మీ లక్ష్యం. మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం వీఆర్ స్టార్ 250. ఇక్కడ ఉండాలి. ఈ రెండో లక్ష్యం. ఇది క్రియేట్ అవ్వాలి. స్టార్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే. ఇక తర్వాత దానికి దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక రౌండ్‌లోకి. దేంట్లోకెళ్ళాలంటే నేమ్ లిస్ట్‌లోకెళ్ళాలి. దాని ముందు రౌండ్‌లో టైం లేదు కాబట్టి నేను వేయట్లేదు. ముందు రౌండ్‌లో నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్. 2 సంవత్సరాల క్రితము మేడం గారు చేశారు. ఆ తర్వాత తన ఓన్ బిజినెస్ స్కూల్ అనేటువంటి బిజినెస్‌ని చూసుకున్నారు. కానీ తన ఐడియా యాక్టివేషన్‌లో ఉంది. ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. క్యారీ ఫార్వర్డ్ అనేది అట్లానే. అంటే మనకు 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ వర్క్ జరుగుతూనే ఉంది. కనీసం మనం ఒక ఆర్గనైజేషన్ అయినా చూసుకోవాలి. దాన్ని టీమ్ అని అంటారు. కనీసం ఒక ఆర్గనైజేషన్. ఇంకా ఆర్గనైజేషన్‌లో కూడా ఎవరైనా చూసుకునే లీడర్స్ వచ్చారంటే అసలు ఇంకా వాళ్ళు రిటైర్ అయినట్టే. ఎక్కడి నుంచి టెన్షన్ నుంచి రిటైర్. పని నుంచి రిటైర్. పని నుంచి అంబానీ కూడా రిటైర్ కాదు. టాటా కూడా రిటైర్ అయ్యాడా పోయేటాక? ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. ఆ తృప్తి నేర్చుకోవడం, బోధించడం, మార్చుకోవడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు. అది టాటాలో అయినా సరే. అందుకే నిత్యం పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. మూడో లక్ష్యం నేమ్ లిస్ట్. తర్వాత రాగానే ఇంకా నేను బిజినెస్ ఎట్లా హౌ టు ఇంప్రూవ్ మై బిజినెస్ అన్నాడు. వెంటనే వాళ్ళ సీనియర్ నేమ్ లిస్ట్ రాశారు. ఆ నేమ్ లిస్ట్ నుంచి స్టెప్ 1 పూర్తయిపోయింది. బ్రాండ్ న్యూ స్టెప్ 1 కంప్లీషన్. అవునా? రమ గారికి మనం హార్ట్ ఇద్దాం. ఓకే. అందరు స్క్రీన్ దగ్గర ఉంటే కొంచెం 3 సెకన్లు టైం పడుతుంది అంతే. రియాక్షన్స్ ద్వారా అంతే. స్టెప్ 1 పూర్తి అవ్వాలి అని మీరు కోరుకుంటున్నట్టు. నాకు పూర్తి అవ్వాలి అని. ఓకే. అది చాలా ముఖ్యం. స్టెప్ 1 అనేది. సో, ఈ నేమ్ లిస్ట్. ఆ నేమ్ లిస్ట్‌లోకెళ్ళాలి. ఈ నేమ్ లిస్ట్‌ని కూడా సాధించాలి అనంటే, ఈ నేమ్ లిస్ట్‌ని సాధించాలి అంటే, మనం పెట్టుకోవాల్సినటువంటిది స్టెప్ 1. నేమ్ లిస్ట్. దానికంటే ముందు స్టెప్ 1. స్టెప్ 1 అనేది పెట్టుకోవాలి. ఇంకొక లక్ష్యం ఇంకా మెయిన్‌ది. ఇంకోటి ఇంకొక రౌండ్ దానికంటే ముందేసి ఫ్రీ ప్రొడక్ట్. ఫ్రీ ప్రొడక్ట్ స్టెప్ 1. మళ్ళీ నేమ్ లిస్ట్. ఒక్కో నేమ్ లిస్ట్‌కి ఒక స్టార్. 10 నేమ్ లిస్ట్‌లో 10 స్టార్లు. 20 నేమ్ లిస్ట్‌లో 20 స్టార్లు. మీరనుకునే ర్యాంకు. అంతే ఇంకా. ఫ్రీ ప్రొడక్ట్ అనే లక్ష్యం పెట్టుకోవాలి. అసలు మీకు ఈ వీక్ మీకు అందరికి సడెన్‌గా సీనియర్స్ తప్ప ఓకే. థౌసండ్స్ అండ్ మిగతా వాళ్ళకి తప్ప. ఎగ్జిక్యూటివ్‌లకి తప్ప. నేను సడెన్‌గా ఒక క్వెషన్ ఇస్తాను. మీరు చెప్పండి. నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటా. మీరు నాకు గుర్తు చేయండి. ఈ వీక్ నంబర్ ఎంత? టైపింగే. హ్మ్. 608. అంతేనా? ఎగ్జిక్యూటివ్స్ అంతేనా? 608. సో, వీళ్ళందరూ ఆన్‌లైన్‌లో కరెక్ట్‌గా ఉన్నారనమాట. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. గుడ్. అప్రిషియేట్. సో, 608లో మీరు వీక్లీ ఫ్రీ ప్రొడక్ట్ అని పెట్టుకోండి. ఓకేనా? ఉపేందర్ గారు. మస్తాన్ గారు వస్తున్నారు రోజు. ఎవరి టీము మస్తాన్ గారు? నాకు కనబడుతున్నారు.
తంబియండి వెంటనే. కొన్ని సెకండ్లు మిగులుతాయి. ఓకే. షరీఫ్ గారు. రైట్. రైట్. ఓకే. మస్తాన్ గారు. మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను గమనిస్తున్నాను. హ్మ్. లక్ష్మి గారు మీకు నమస్తే. చాలా ఓపికమ్మా మీకు. హ్మ్. యు లక్ష్మి గారు. సో థ్యాంక్ యూ. మీరు అట్లా వస్తూ ఉంటేనే అంటే ముందు ఆ ప్రోగ్రామ్‌కి ఎంకరేజ్‌మెంట్ ఉంటే ఆ ప్రోగ్రామ్‌ని మనకి ఈ 2 ప్రోగ్రామ్స్ ద్వారానే మీకు నేమ్ లిస్ట్‌లు ఎక్కువొస్తాయి. 5 AM, 5 PM. హ్మ్. అట్లా ఇప్పుడు ఆ మేడం గారు రమాదేవి గారు రెగ్యులర్ నో అబ్సెంట్ అన్నమాట. ఏబీసీడీలు నేర్చుకుంటుంది. ఏ అంటే ఏంటి? నో అబ్సెంట్. క్లాస్‌లో అబ్సెంట్ ఉండకూడదు. అంతే. సరే మనకిప్పుడు బిజినెస్ గురించి టైం లేదు. ఈ లక్ష్యం పెట్టుకొని థాట్ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవాలి. అన్ని పరేషాన్‌లన్నీ బాగా ఎళ్ళిపోతాయి ముందు. అదేందో చూడండి. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్కి వెళ్ళాను. ఆ కోర్స్ మొదటి రోజు ఆ హాల్లో ఉన్న అందరినీ స్పీకర్ ఒక క్వశ్చన్ అడిగారు, నువ్వు ఎవరు అని. చాలామంది చెప్పడానికి ట్రై చేశారు. కొంతమంది మనిషి అన్నారు, కొంతమంది వారి వృత్తిపరంగా డాక్టర్. ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికితే సగానికి సగం కాదు మొత్తం పరేషాన్‌లన్నీ పోతాయి. కొద్ది కొద్దిగా అయితే పోవడం స్టార్ట్ అయిద్ది. ఓ సంవత్సరం ప్రాక్టీస్ చేస్తే మాత్రం మొత్తానికి అంటే మాక్సిమం మనం ఎరుకతో ఉంటాం. కొంచెం కాన్షియస్‌గా ఉంటాం. ఈ ఈ సబ్జెక్టు నేను తర్వాత రేపు సండే రోజు గూడా చెప్తాను. ఓకే. కొంతైతే ఇప్పుడు జస్ట్ ఈ క్వెషన్ వరకు చూడండి. ఇంజనీర్ అని కూడా అన్నారు. కొంతమంది మనం ఏలియన్స్ అని కూడా అన్నారు. అయితే స్పీకర్ బాగా ఆలోచించి చెప్పండి, మనం ఎవరు అనేది నేను చివరి రోజు చెప్తా అని ఆయన అన్నారు. ఇంకంతే, ప్రతి ఒక్కడు ఏదో ఒక ఆన్సర్ వెతకడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళ రాసులు నక్షత్రాలతో కూడా పోల్చుకున్నారు. నేనంత సాగతీయలేను, కానీ చివరికి ఆయన ఏం చెప్పారో నేను మీకు ఇప్పుడే చెప్తాను. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్లో టైప్ చేయండి. వీడియో అయిపోయాక మీ ఆన్సర్ కరెక్ట్ అయితే సూపర్, లేదంటే మీరు తెలుసుకున్న ఆన్సర్ దాని కింద రాయండి. ఇలా చేసినా కూడా మీరు అందరూ సూపరే. సో పాస్ నొక్కండి. ఓకే, వెల్కమ్ బ్యాక్. సో ఇంతకీ ఒక మనిషి అన్నవాడు ఎవడంటే, మ్యాన్ ఈజ్ ద సమ్ ఆఫ్ హిస్ థాట్స్. అంటే మనిషి అన్నవాడు కొన్ని ఆలోచనల సమాహారం. ఏంటిడేదో వాగుతున్నాడు అనుకుంటున్నారా? కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అదే నిజం అని. మనం ఏం ఆలోచించామో అదే చేస్తాము, మనం ఏం ఆలోచించామో అదే చూస్తాము. హూ వి ఆర్. వి ఆర్ థాట్స్. అంతే. ఇది మనం తెలుసుకోవాలి. మరి ఈ థాట్స్‌కి ఏంటి దానికున్న కెపాసిటీ ఏంటంటే, మన సిట్యుయేషన్స్‌ని అంటే మన పరిస్థితుల్ని, మనకు ఎటువంటి పర్సన్స్ ఉండాలి మన దగ్గర. ఓకే. ఇవన్నీ గూడా ఈ థాట్స్‌ని బట్టే ఉంటాయి. ఈ థాట్స్‌ని బట్టి. ఆలోచనను బట్టి అనుభవాలుంటాయి. ఈ థాట్స్‌లో ఎనర్జీ, ఎడ్యుకేషన్ బట్టే మన ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఈ లైన్స్‌ని మర్చిపోవద్దు మీరు. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే. హ్మ్. బండికి సంబంధించి ఒక బైకొచ్చిందంటే దాని సైన్స్ తెలిసుంటే సర్వీసింగ్ కరెక్ట్‌గా చేయించుకున్నట్టు. లేకపోతే ఏం చేయాలో తెలీదు. సో, థాట్స్‌లో ఎనర్జీ, ఎడ్యుకేషన్ బట్టి మన ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఆ వీడియోలో మొత్తం అదే ఉంటుంది. నేను కావాలంటే దాంట్లో లింక్ పెడతాను. మన ఆరా పవర్‌లో. తర్వాత చూడండి. వినండి టోటల్‌గా. దీన్ని తెలుసుకున్న తర్వాత నా లైఫ్ 360 డిగ్రీస్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పటిదాకా నాకే ఎందుకు జరుగుతుంది? నేను వాళ్ళు చేసినట్టే చేస్తున్నాను గదా! హ్మ్. అనేది మనకి వస్తూ ఉంటుంది చాలా. సో, ఎవరు వల్ల లేకపోతే ఎందుకు జరుగుతుందో తెలీదు. లేకపోతే ఎవరి వల్లనో జరుగుతుంది. ఆత్మనింద, పరనింద అంటారు. ఈ 2 గుర్తుపెట్టుకోండి 2 పదాలు. ఆత్మనింద, పరనింద. ఉంటేనేమో వేరే వాళ్ళ మీద ఆ పర్సన్స్ మీద వేసేస్తాం. ఇగో ఈ పర్సన్ వల్లనే నేను ఇది. వీళ్ళు టైంకి చేయలేదు, టైంకి రాలేదు. వీళ్ళు లేరు. వీళ్ళు 250 అయితా అన్నారు కాలేదు. చేసేద్దాం ముందుకెళ్ళిపోదాం అన్నారు అవ్వట్లేదు అని ఈ పర్సన్స్ మీదకి తోసేస్తారు. ఏది ఈ హూ వి ఆర్ అనేటువంటి సీక్రెట్ తెలియక. ఓకే. మన పరిస్థితులు మనమే, మన పర్సన్స్ మనమే,
మన ఫలితాలు మనమే. ఈ సైన్స్ ఈ మూలమైన ఈ పదార్థాన్ని మర్చిపోతే మనం ఎప్పటికీ సీక్రెట్ దొరకదు. శ్రీరంగ సార్ వింటున్నారా? ఇది వినండి ముందు మంత్రోపదేశాన్ని దీన్ని వినండి. ఓకే. సో ఈ థాట్స్ గురించి మనం తెలియకపోతే ఆత్మనింద. ఆత్మనింద అంటే ఇంక నాకేం అవ్వదు, ఇట్లనే అవుతుంటది, ఎంత చేసినా అంతే, ఎంత ట్రై చేసినా ఇక వాళ్ళకి రాసి పెట్టింది కాబట్టి అట్లా జరుగుతుంది, నాకు అవ్వదు ఇంకా అని పూర్తి నిస్పృహ, నిస్తేజం, నిరాశ, అసంతృప్తి, అసహనం, ఇక ఇవన్నీ లో వైబ్రేషన్స్ అనమాట. ఈ వ్యక్తుల దగ్గర అసలు ఉండబుద్ధి కాదు. ఇక వీళ్ళకి ఏముంటదంటే ఇంక నేను చస్తేనే బాగుంటదేమో అన్న టైప్కి వెళ్ళిపోతారు. ఇక లాస్ట్కి వీళ్ళని ఎక్కువ బర్డెన్ వచ్చినా కూడా ఇంక లాస్ట్ అనమాట, ఇంకా ఇది అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే థాట్ లో లో వైబ్రేషన్ ఉంటే ఎంత బ్లాక్ ఎనర్జీ అని, దీన్నే సైతాన్ అంట. ఇది బ్లాక్ ఎనర్జీ. తను ప్రాణం పోసుకొని ఇంకొకరికి ప్రాణం పోయడం అనేది వైట్ ఎనర్జీ, దైవశక్తి అంటారు. అది మనలోనే ఉంటది దైవశక్తి. సో బయట దైవాన్ని మనం ఎంత బిలీవ్ చేస్తుంటే, మనం ఎంత దగ్గర అవుతుంటే అది మనలో అంత ఇంప్రూవ్ అవుతుంటది దైవశక్తి. లో వైబ్రేషన్ అన్నమాట. నిరాశ, నిస్పృహలు, భయము. ఎందుకంటే జ్ఞానం లేక. చెప్పాను కదా, థాట్ ఎడ్యుకేషన్, థాట్ ఎనర్జీ. థాట్ ఎడ్యుకేషన్, థాట్స్ కి సంబంధించిన ఎనర్జీ లేక. ఎడ్యుకేషన్ అంటే సాక్షి, ఏబిఎన్, టీవీ9, లేకపోతే ఈ పేపర్లు, ఇవి కాదు. సైకాలజీ. ఎడ్యుకేషన్ అంటే సైకాలజీ, మనస్తత్వ శాస్త్రము. పేపర్లు చదివి ఆ బస్సు ఎప్పుడు పోద్ది, ఈ బస్సు ఎప్పుడు పోద్ది, అంతా గూగుల్ వచ్చింది, అంత కష్టపడద్దు. ఓ నీకు ఇది కూడా తెలీదా, నాకు ఇంకెన్నో తెలుసు, ఇవన్నీ వేస్ట్ అనమాట. ముందు మనసును జయించే విద్య నేర్చుకోవాలి, అది అసలైన విద్య. అది నేర్పిస్తాను రా అన్నాడంట ఓ మహానుభావుడు. ఈ చేపల ఏం పడతావు గాని మనసును జయించే విద్య నేర్పిస్తారా, అట్లా. ఓకే. సో ఇది లో వైబ్రేషన్ అనే దాని మీద మనం యుద్ధం ప్రకటించాలి. అసలు మన జీవితాన్ని శాసిస్తుంది ఇదే. అసలు ఎంత కోపంగా ఉండాలంటే స్ట్రిక్ట్. అందరు పర్సన్స్ మీద స్ట్రిక్ట్గా ఉంటారు, హెడ్ మాస్టర్. పర్సన్స్ మీద కాదు, పరిస్థితుల మీదనో ఫలితాల మీదనో కాదు, మన దాని మీద. ఈ 5 థాట్స్ ని పెట్టుకోండి. ఈ 5 థాట్స్: పవర్ ఆఫ్ థాట్, పర్సెప్షన్ ఆఫ్ థాట్స్, పర్సెప్షన్ ఆఫ్ థాట్స్, రెండవది ప్యూరిటీ ఆఫ్ థాట్స్, పవర్ ఆఫ్ థాట్స్, పాజిటివ్ ఆఫ్ థాట్స్, ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. ఈ 5. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒక హ్యాండ్ని వేసి పిల్లలకు కూడా ఈజీగా నేర్పచ్చు. పిల్లలు అంటే కొత్తగా వచ్చిన జూనియర్స్ కూడా చిన్న పిల్లలతోనే సమానం. లేదు నాకు 40 ఏళ్ళు ఉంటే ఉన్నాయి, కానీ ముందైతే ఈ థాట్స్ గురించి తెలుసు. నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయితే అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇండస్ట్రీ వాళ్ళు టీమే పెద్ద బిజినెస్ మ్యాన్, టీం బోనసే పెద్ద బిజినెస్ మ్యాన్. ర్యాంకులు కాదు, బయట ఏందనేది తర్వాత సంగతి. ముందు ఇందులో మనం అందరం చిన్నపిల్లలం. ఓకే. సో ఫస్ట్ ఇది ఇట్లా ఒక అక్కడ పెట్టండి, ఇట్లా చేపెట్టి ఇట్లా గీసుకో. చిన్నప్పుడు గీసిరా లేదు? రౌండ్, అమ్మ గాజు తీసి రౌండ్ గీయడం అట్లాంటివి చేసిరా? అక్కదో చెల్లితో అయితే చిన్నగా ఉంటుంది, ఇట్లా రౌండ్ గీసి అట్లా ఈ చెయ్యి పెట్టుకొని ఇట్లా ఒక చెయ్యి గీయండి, ఇట్లా అరచేయి గీసుకొని ఈ బొట్టనెల దగ్గర గీసారా? గీయండి. 1 సెకండ్. మస్తాన్ గారు చదవడం రాయడం వచ్చా?
అది అక్కడ పెట్టేసి ఎదురుగా ఎక్కడో పెట్టండి. తొందర ల్యాప్టాప్ కొనుక్కోండి. దానికి ఇట్లా స్క్రీన్ ఉంటుంది ల్యాప్టాప్ అయితే. అట్లా పెట్టేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయడం చదవడం స్టార్ట్ చేయండి. సో ఇది ఇట్లా గీసేయండి, సరేనా? దీనికి పైన ఈ వేల్ దగ్గర పర్సెప్షన్ ఆఫ్ థాట్స్, దీంట్లో దీని అనుకున్నటువంటి ఇదంతా కూడా నేను ఇప్పుడు ఏమి చెప్పడానికి ట్రై చేయను, వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేద్దాం. పర్సెప్షన్ ఆఫ్ థాట్స్ ఈ వేల్ దగ్గర. పర్సెప్షన్ అంటే చూసేటువంటి దృక్పథం, ఆలోచించే దృక్పథం. మనం ఎంత జీరోగా ఉంటే అంత హీరో అవుతాం. లేదు నాకు నన్ను ఫస్ట్ ముందు హీరో అనాలి అని అంటే లైఫ్ లో జీరో అయిపోతాం. మనల్ని మనం జీరో చేసుకుంటాం. నాదే ఉందిలేండి అంత, అంతే, నాదే ఉంది, నేను ఇంకా సాధించాల్సింది ఉంది, నాకు అటో ఇటో ఒక్కొక్క 1000 వచ్చే వరకు, లేకపోతే రూబీ అటో ఇటో వచ్చేంత వరకు నేను ఆ కిరీటం పెట్టుకోను అని జీరో. ఆల్వేస్ చేస్తాం కొన్ని కొన్ని. నిన్న వాళ్ళు మంచి ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేశారు, మేడం గారు బాగా చెప్పారంట, ఓ 2 ప్రోడక్ట్లు పోయినాయి, అన్ని ఓకే, అన్ని గుడ్ గుడ్ ఉంటుంది. బట్ నో సెల్ఫ్ ఇంపార్టెన్స్ అని రాసుకోవాలి ఈ వేల్ దగ్గర. నో సెల్ఫ్ ఇంపార్టెన్స్. దాన్ని ఇగో అంటారు, సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇగో అంటే గర్వం కాదు, మనకు ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. అసలు ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆ మనసు ఎంత బాధపడుతుంది అంటే, చూడు పక్కన ₹1,00,000 వచ్చినాయన్నా, అస్సలకి దానికి రానే రాదు. ఈ సెల్ఫ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఎంత తగ్గించుకుంటే దాన్ని త్యాగం అంటాం. త్యాగం ధైర్యం ఉంటేనే ఎవరికి త్యాగం చేయగలుగుతారు. ఇది ఫస్ట్ పైనది. ఓకే, రెండవది ఏంటి? ఈ రెండవ వేలు దగ్గర, చూపుడు వేలు దగ్గర ఏంటి? ప్యూరిటీ ఆఫ్ థాట్స్, రైట్? ప్యూరిటీ ఆఫ్ థాట్స్. స్నేహం, ప్రేమ, ఎదుటి వ్యక్తికి ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇస్తేనే ప్రేమ స్నేహం ఉన్నట్టు. అంతే. అంటే రెస్పెక్ట్ అంటే ఎట్లా? ఎమోషన్స్ అంటే వాళ్ళ నిర్ణయాలని ఓకే అన్నాడు. సార్ ఇప్పుడు నేను లేవలేను, పడుకుంటాను, ఓకే గుడ్, ఏం కాదు, కటిఫ్ అనొద్దు ఎమ్మటే. ఈరోజు రమ్మన్నాను రాలేదు, అయితే కటిఫ్ నువ్వు తోటి అనొద్దు, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ నీవు నమ్మిన సిద్ధాంతం రైట్ అనుకుంటే, మనిషి ఎప్పుడైనా విలువ దాన్ని తెలుసుకుంటే ప్రయత్నిస్తే సక్సెస్ అవుతాడు. ఇలాంటివి తెలుసుకుంటే నో ప్రాబ్లం. నేను ఈ ఒక 2 నెలలు 3 నెలలు తర్వాత తీసుకుంటాను, అప్పుడు లాగిన్ అవుతాను, అప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోతాయి అని అంటే ఓకే, నో ప్రాబ్లం. సో సమయం అనేది చాలా ప్రీషియస్. మీకు ఎప్పుడు వీలైతే అంత తొందరగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి? ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అనేవి ఎమోషన్స్ ని రెస్పెక్ట్ చేసినప్పుడు మనం ప్యూరిటీగా తయారవుతాం. రెస్పెక్ట్ చేసినప్పుడు. రెస్పెక్ట్ చేయనప్పుడు ప్యూరిటీ అనేది పోతుంది. మూడవది ఏంటి? పవర్ ఆఫ్ థాట్. పవర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, పవర్ నిలకడగా ఉంటుంది, అదే పవర్. ఐఫోన్ చూడండి ఎంత స్మూత్ ఉంటుందో, చైనా బెల్ మోగినట్టు మోగుతుంది అదే, మోగదు అసలుకి. చాలా పొలైట్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దట్ ఈస్ పవర్. చూడండి, టెంపుల్కో, చర్చ్కో, మసీద్కో వెళ్ళినప్పుడు, ఓ పార్క్కో వెళ్ళినప్పుడు, కొండల మీదికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణశక్తి ఎక్కువ ఉందని అర్థం, అంతేనా? శక్తి, ప్రాణశక్తి ఎక్కువ ఉంది ఇక్కడ అంటే ప్రశాంతత ఎక్కడైతే ఉంటుందో అక్కడ శక్తి ఉన్నట్టు. కొంతమంది దగ్గరికి వెళ్ళగానే మనకి చాలా కామ్ అయిపోతాయి ఆలోచనలు, మనిషి ప్రశాంతంగా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర పవర్ ఉందని అర్థం, వాళ్ళ మాటల్లో పవర్ ఉందని అర్థం.
సో ఇప్పుడు 3 అయిపోయినాయి కదా. పర్సెప్షన్ ఆఫ్ చూసే దృక్పథం చాలా జీరోగా ఉండాలి. పర్సెప్షన్ మంది ఎప్పుడు మనం జీరో అయి చూస్తేనే ప్రపంచం కరెక్ట్ గా కనబడుతుంది. మనం హీరో అయి సెల్ఫ్ ఇంపార్టెన్స్ వేసి చూస్తే అంత అనుకూలంగా కనపడదు అసలు. అర్థమైందా? ఇది రెండవది ప్యూరిటీ ఆఫ్ థాట్స్. ప్యూరిటీ, మనం ప్యూర్ గా, మీరు ఇది ఒక్కటి పెట్టుకొని పండ గుర్తు, ఎదుటి వ్యక్తి నిర్ణయాలకి ఎప్పుడు ఓకే డన్ అని. లేదు మనవాడు సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకుంటే కాస్త సత్యం ఏందో చెబితే ఎప్పటికైనా సరే, నువ్వు నమ్ముతున్నావుగా సత్యం ఏవ జయతే అని, నేను పాటించేది నిత్యం అని నమ్ముతున్నావుగా, ఎక్కడైనా వీళ్ళకి ఎదురవుతుందని కథం, ఎక్కడో ఒకటి ఎదురవుతుంది. అరే అప్పట్లో ఆ మేడం చెప్పింది, ఆ సార్ చెప్పారు, ఇదే కరెక్ట్, వివా మళ్ళీ నాకు కనపడింది, అరే వదులుకొని ఏదేదో వ్యాపారం అనుకొని వచ్చాను, మళ్ళీ వివా కనపడింది. ఉమ్, ఎట్లయినా తెలుస్తుంది. అప్పుడు ఒకవేళ నీది నిత్యం అని అనుకుంటే, నీది సత్యం అని అనుకుంటే కొంచెం సహనం, అది ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఎవరైనా సరే. ఓకే. సో ఇంకొకటి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం రెండోది. ఒకటేమో మన ఇంపార్టెన్స్ వదులుకోవడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇది రెండోది ప్యూరిటీ ఆఫ్ థాట్స్. అదే కదా, రైట్? రెండోది అదే కదా, రెండో వేలు, చూపు వేలు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తికి ఆ గౌరవం. సో సమానమైన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి, సమానమైన. నా కుటుంబం కాబట్టి ఈ ఐడికి ఇంపార్టెన్స్, నా కుటుంబం కాదు కాబట్టి ఈ ఐడికి ఇంపార్టెన్స్ లేదు, ఇది నాట్ రైట్. ఇది ప్యూరిటీ ఆఫ్ థాట్స్ కాదు. ఒకటే, వర్క్ కి వాల్యూ, దట్స్ ఇట్. స్కిల్ కి వాల్యూ, అంతే. వర్క్ ద్వారా స్కిల్ వస్తుంది, స్కిల్ కి వాల్యూ, అంతే. నేను ఎప్పుడు కూడా టీం మన్యం అందరినీ ఇన్స్పైర్ చేసే ఆ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఎవరిది, ఇక ఇదే వెతుకుతాను. ర్యాంకర్ని కాదు, నన్ను ఎంత ఇష్టపడుతున్నారు కాదు, నాకు దగ్గర బంధువా మావోడా కాదు, నా టీం మన్యంని నిలబెట్టడానికి ఎవరి చర్యలు ఉపయోగపడుతున్నాయి, ఎవరి టీం బోనస్ ఉపయోగపడుతుంది, దట్స్ ఇట్, అంతే. ఇంకా నా కళ్ళు అదే వెతుకుతూ ఉంటాయి, ఇంతే. ఇటువంటి థాట్స్ ఎవరికి ఉన్నాయి, ఇటువంటి వర్క్స్ ఎవరికి, వాళ్ళకి ఇంపార్టెన్స్, దట్స్ ఇట్. ఆటోమేటిక్గా ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అన్ని ప్యూరిటీగా మారిపోతాయి. ఓకేనా? ఇది నమ్ముతున్నారు కదా. ఒకటి పర్సెప్షన్, థాట్స్ ఇంపార్టెంట్, రెండు ప్యూరిటీ ఆఫ్ థాట్స్. మూడోది పవర్ ఆఫ్ థాట్స్. మన థాట్స్ ని, మన ఎమోషన్స్ ని ప్రశాంతంగా ఉంచుకోవడం, నిలకడగా ఏకాగ్రతగా ఒకే దాని మీద ఫోకస్డ్ గా ఉంచుకోవడం. ఫోకస్ ఉందంటే వాళ్ళకి శక్తి ఉన్నట్టు, మన శక్తి ఉన్నట్టు. ఫోకస్, ఇది ఒకటి ఒకటి పెట్టుకున్నాము, దాని మీదనే ఉండడం, మధ్య మధ్యలో మర్చిపోవడం కాదుకుంటా, ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎమోషన్స్ లో చెప్పానుగా, నిరాశ, అసూయ, కోపం, భయం, ఇది నో, అసలు ఉండదు. ఇది ఉంటే ప్రశాంతత ఉండదు. అసూయ ఉన్న, నేను ఇంకా సాధించలేకపోయానని, వాళ్ళు సాధిస్తున్నారని, ఆ లేకపోతే ఇంకో ఇంకో పర్సన్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఎందుకు చేయట్లేదు, మరి నేను ఇట్లా చేస్తే వాళ్ళు అట్లా చేయాలి కదా, ఈ లింకులు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ప్రశాంతతని కోల్పోయేలా చేస్తాయి. ఇంకా మీరు ఎంత చెప్పండి వాళ్ళు ఎనరిగా, మీరు నీకెందుకు, నీ కోసం కోతిని తీసుకొస్తా కొండ మీద, నువ్వు ఎన్నైనా చెప్పు, ఇంకొక పర్సన్ కనబడుతూ ఉంటారు, లేదా వాళ్ళకి వచ్చిన ఫలితాలు కనబడుతూ ఉంటాయి, కానీ ఇది నా ఓన్ బిజినెస్ అనుకుని మాత్రం పక్కన ఆయన షటర్ తీయండి, నేనెందుకు తీయాలి సార్ అని అంటారు ఎవరైనా? ఆయన తీయకపోతే తీయపోయింది, ముందు నా బిజినెస్ నాది, ఇంకా ఆయన తీయకపోతే ఆ షాప్ నుంచి నా షాప్కే వస్తారని తీసుకూర్చుంటాం, అంతేనా? ఇక్కడ మాత్రము వేరే వాళ్ళంటే, అందుకనే ఒకసారి సీనియర్లు మాట్లాడుకుంటున్నారు, అంటే ఇట్లా చేశాడనంటే ఇతనికి నా బిజినెస్ అనుకోవట్లేదు, కథం, ఇంకా డాట్, ఇతని గురించి ఆలోచించేదే లేదు, ఇంకా పక్కన పెట్టేశారు అంతే. మంచోడు సార్, దేశభక్తుడు సార్, ఇవన్నీ కుదరవు ఇక. దేశభక్తి ముందు అతని మీద అతనికి భక్తి ఉందా లేదా వ్యాపారం మీద, ఇది. సో ఎమోషన్స్ నిలకడగా ఉంచుకునేటువంటిది ఉండాలి.
భయం ఉన్నా, అసూయ ఉన్నా, కోపం ఉన్నా, ఈ ఈ కోపం అనేది ఉంది చూసారా? ఇది ఉన్న వాళ్ళైతే జీవితంలో ఎదిగిన దాఖలాలే లేవు అసలు. హ్మ్. నేనెందుకు సాధించలేను అనేటువంటి పట్టు ఉండాలి అంతే. ఆ రూపంలో ఉండాలి. ఉంటే ఆ చిన్న కోపము ఎట్లుండాలంటే అట్టెట్ట సాధ్యమైంది? అతని మీద, ఆమె మీద కోపంతోటి నా బిజినెస్ నేను వదులుకోవడం ఏంటి? పోతే గితే వాళ్ళు పోవాలి గాని నేనెందుకు పోయే? అట్లా ఉండాలి. అది సో, ఆ నిలకడ అనేది, ఆ ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్. అది పవర్ ఆఫ్ థాట్. రైటా? మూడోది? హ్మ్. ప్యూరిటీ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ థాట్. ఇంకోటి? Positive thoughts. పాజిటివ్ థాట్స్. ఓకే. రాను రాను ఏమవుతది అనంటే, ఫాస్టింగ్ చేసిన వ్యక్తికి నేను ఇన్నాళ్ళు ఇంత ఎక్కువ తింటున్నానా అని అర్థమైనట్టు, మనం లక్ష్యాత్మకంగానే ఇప్పుడు నేను చెప్పినట్టే ఉంటే, అసలకి పనికొచ్చే పనులేంటో అవే చేసుకుంటూ పోతుంటాం. మాటలు తగ్గిపోతాయి. హ్మ్. అన్నీ ఇన్నాళ్ళు అరే నేను ఇదంతా వేస్ట్‌గా చేస్తున్నానే అని ఇదంతా పోతూ ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ థాట్స్ అంటే పనికొచ్చే థాట్స్ అని అర్థం. హ్మ్. పనికొచ్చే థాట్సే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు పవర్ ఆఫ్ థాట్ పెరిగినప్పుడు పనికొచ్చే థాట్‌లొస్తాయి. అరే ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా? ఓన్లీ అతనిది మొత్తం సంపాదన కేంద్రీకృతమే అయ్యుంటుంది. అంతే. పలానా రాజమౌళో, బిల్ గేట్ ఎవరైతే మనల్ని డబ్బుల పరంగా ఇన్‌స్పైర్ చేస్తారో, ఎవరి లైఫ్ స్టైల్ అయితే ఇన్‌స్పైర్ చేస్తదో వాళ్ళందరూ చూడండి. ఒక అతను రచయిత అంటున్నాడు. ఆయన పాట రాస్తే, పాడితే కాదు. రాస్తే 3,00,000 వస్తాయంట. ఇక ఆయన స్నానం చేస్తున్నా, కూర్చొని కాఫీ తాగుతున్నా, ఏం చేస్తున్నా ఆ పదాలే వెతుకుతాడంట మనసు. ఎందుకంటే ఒక పాట పూర్తయితే వచ్చేస్తాయి ఇక 3,00,000 అంటే ఎంత చేసుకుంటే అంత. స్కిల్‌కి తగ్గ ఇన్‌కమ్. కాబట్టి ఆయన వేస్ట్ చేయడు ఆయన సమయాన్ని. ఆయన ఆలోచనలే సమయం అంతే. ఆయన ఆలోచనలే సమయం. ఆలోచిస్తూ కూర్చున్నాడంటే సమయం అంతా పోతున్నట్టు. సమయాన్ని వాడుకుంటున్నట్టు. సో, పనికొచ్చే దాని మీదనే ఉంటుంది అంతే. మనకు ఏది పనికొస్తుంది? సంపాదనే అంతే. ఇంక వేరేది లేదు. పుస్తకం చదువుతున్నా దానికోసమే. నిద్రపోయినా దానికోసమే. అట్లా. సో, ఇది పాజిటివ్. తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. వీటిని ఎప్పుడు స్మరణలో, గుర్తులో ఉంచుకోవడమే ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. గుర్తులో ఉంచుకోవడం. దీన్ని ఇంకా 3 నేను 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నేను దీన్నే చదువుతున్నాను. ఉద్యోగం చేసినా దీన్నే చదివినా. వ్యాపారం చేసినా దీన్నే చదివాను. హ్మ్. ఇంకేది చేసినా కూడా ఎందుకంటే మనమే ఆలోచన కాబట్టి. ఓకేనా? సరైన పాయింట్. ఇప్పుడు ఒక చక్కటి డిస్కషన్ స్టార్ట్ చేసుకుందాం. అప్పుడు ఇంకా మోర్ సబ్‌కాన్షియస్ లెవెల్‌కెళ్దాం. కొంచెం ఇది చూసి మనం వెళ్దాం. పోనీ చూడటానికి ఇష్టపడతాం. మనకి చిన్నప్పుడు ఎవడో దయ్యం అనేది ఉంది అంటే ఆ ఆలోచన మన బుర్రలోకి వెళ్ళిపోయి దయ్యం అంటే భయం అనే ఆలోచనని మనం ఊహించుకుంటాం. చాలు అని చెప్తున్నారు. ఏదో ఒక్క ముక్కలో చెప్పేశాను కదా అని అంతే అనుకోకండి. ఈ ఒక్క ముక్కలో ఎంత అర్థం ఉందో ఈ వీడియో అయిపోయాక మీకే తెలుస్తుంది. ఈ ఆలోచనలు మార్చుకుంటే చాలు అని చెప్తున్నారు. ఏదో ఒక్క ముక్కలో చెప్పేశాను కదా అని అంతే అనుకోకండి. ఈ ఒక్క ముక్కలో ఎంత అర్థం ఉందో ఈ వీడియో అయిపోయాక మీకే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి. ఒక సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇస్తాడు. తెలుగు గీక్స్. మొదట్లో ఉండేది కాదు. క్వాలిటీ రాను రాను టు చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. మనకి శక్తి ఎక్కడి నుంచో రాదు, మనలోనే ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి, పెంపొందించుకోవాలి. ఒక విత్తనం వేస్తే ఒక మొక్క ఎలా వస్తుందో, ఒక ఆలోచన నుంచి మన చర్యలు వస్తాయి. అంటే మన థాట్స్ నుంచి యాక్షన్స్ వస్తాయి. ఆ యాక్షన్స్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి. అంటే ఈ పని చేయొచ్చా, చేయకూడదా లాంటి ఉదాహరణలు వస్తాయి. అవి మన క్యారెక్టర్ని ఫామ్ చేస్తాయి. అంటే ఉదాహరణకి మనకి చిన్నప్పుడు దొంగతనం చేయాలి అనే ఆలోచన వస్తుంది. మనం ఆ ఆలోచనని ఇటు తెగుద్ది. సో ఈ ఎగ్జాంపుల్ చాలా ఘోరంగా ఉందని తెలుసుకుని మనం ఇంకా దొంగతనం మంచిది కాదు అనే థియరీని ప్రాక్టికల్గా తెలుసుకుంటాం. సో ఒక ఆలోచన మన క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
మీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, ఏ పని చేసినా ఫెయిల్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళు పెసిమిస్టిక్గా ఉంటారు, అంటే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి పనులు అవ్వట్లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఇలా ఉన్నాము కాబట్టే పనులు అవ్వట్లేదు అనేది వీళ్ళు అస్సలు ఆలోచించరు. వీళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా మన వల్ల అవుతుందా, మనం అసలు ఈ పని చేయగలమా అనే యాటిట్యూడ్తో ఉంటారు. అందుకే వీళ్ళకి సక్సెస్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. సో వీళ్ళ యాటిట్యూడ్ మారి త్వరగా సక్సెస్ అవ్వాలి అంటే ఎలా? ఒక ఆలోచన వల్లే మన క్యారెక్టర్ ఫామ్ అవుతుంది అంటే మనం మంచి ఆలోచనలే ఆలోచించవచ్చు కదా. ఈ చిన్న ట్రిక్ తెలియక ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసామంటారా? రచయిత ఏమంటున్నారంటే నెగిటివ్ థాట్స్ అనే విత్తనాలు తీసేసి పాజిటివ్ థాట్స్ అనే విత్తనాలు నాటడం మొదలుపెట్టండి. మన ఆరా పవర్ చేస్తున్నది అదే, తెలియకుండానే మన ఆరా పవర్ చేస్తున్నది. సో నేను చాలా మంది నేను 14 రోజులు వచ్చాను, లేకపోతే పోయిన వారం అంతా వచ్చాను, 2 వారాలు వచ్చాను, అయినా నాకు అక్కడ పాజిటివ్ ఇంకా కనపడలేదు అనేసి ఈ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడం ఆపేస్తారు. కాదు కాదు, ఇది ఒక నాటడం లాంటిది. నెమ్మదిగా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క టైంలో మొలకెత్తుతూ ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సింది. దీని పని మనం దీనిదే. స్కూల్లో మార్కులు రావట్లేదని ఇంట్లో భోజనం బంద్ చేస్తామా? భోజనానికి దానికి ఏం సంబంధం? అర్థమైందా? సో ఈ పవర్ అనేది ఇంకా దేనికో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ముందు చదవడానికైనా భోజనం కావాల్సింది, అట్లని చదువు అక్కడ రావట్లేదని ఇక్కడ భోజనం బంద్ చేస్తామా? సో ఇది ముఖ్యం. ఓకే, ఈ 5 ద సీక్రెట్ ఆఫ్ థాట్స్ అన్నమాట. దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే రోజు రోజుకి దీన్నే బాగా చదువుతూ ప్రతిరోజు దీన్ని ఎట్లాగో 100 పేజీల్లో ఒక పేజీగా వదిలేయకుండా దీన్ని చాలా బాగా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, రైట్. దీని మీద డిస్కషన్ ఓపెన్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, ఉమ్. సార్ ఇది పర్ఫెక్షన్ థాట్స్, ప్యూరిటీ ఆఫ్ థాట్స్ లో ఈ ఫిఫ్త్ వన్ నేను రాసుకోలేదు సార్. ఎస్ ఎస్, ఒక్క నిమిషం అన్న. భోగ సార్ నాకు హోస్ట్ ఇవ్వండి. చెప్పండి. సార్ ఇది ఫిఫ్త్ వన్ నేను రాసుకోలేదు సార్, మిస్ అయింది నాకు. ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. ఇదే థాట్స్ ని ప్రాక్టీస్ లో పెట్టడం అంటే ఇంప్లిమెంటేషన్ లో, అంటే గుర్తు పెట్టుకోవడం మర్చిపోకుండా. ఏదని? చాలా దృక్పథం ముఖ్యం, నా ప్యూరిటీ ముఖ్యం, నా పవర్ ముఖ్యం, నా పాజిటివ్ ముఖ్యం. వీటిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడమే ప్రాక్టీస్. థ్యాంక్ యూ సార్. స్ఫురణలో ఉంచుకోవడం అనమాట. ఇది ఒక బుక్, దీన్ని ఆర్డర్ పెట్టుకోండి. వెలుతురున్న చోట అనేది జీవితపు సవాళ్ళను ఎదుర్కొనే ప్రావీణ్యం, ప్రేరణ. చాలా అసలు ఎంత బాగుందో అసలు. అప్పుడప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని ఒక పేపర్ ఓపెన్ చేయాలి, నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. ఇంకా ఇది అంతే కదా సురేష్, ఇది ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. సార్ ఇక్కడ పర్సెప్షన్ ఆఫ్ థాట్స్ లో నో సెల్ఫ్ ఇంపార్టెన్స్, త్యాగం, ధైర్యం అనే టాపిక్ చెప్పారు కదా. ఈ త్యాగం ఉండాలి అనే పదం త్యాగం అంటే తగ్గించుకోవడం, అనవసరమైన తగ్గించుకోవడం. ఓకే, అంతే. అది త్యాగం చేయాలి, ఏదో ఒకటి త్యాగం చేయాలని అర్థం. త్యాగం చేయాలని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక త్యాగం చేయాలి. అబ్దుల్ కలాం గారు ఏం చేశారు? అంతేనా? ఓకే, కర్మయోగి అని ఎక్స్ప్లెయిన్ చేయడంలో అతను చెప్తారు, ఎవరు? రాజమౌళి. ధోని గురించా? ధోనినేనా? తనకి కప్ వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేసి సైలెంట్ గా పక్కన కూర్చున్నాడు. ఈ క్యారెక్టర్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన పెద్దరికం ఎక్కడ అంటే కలిపుంచడానికి. అంతే. ఇప్పుడు నేను అన్ని అబ్జర్వ్ చేసి అది చూస్తాను, కొంచెం చేయి దాటి ఏమైనా వెళ్ళిపోతుంటే వెంటనే నేను హెచ్చరిస్తాను. అంతే. ఎప్పుడు రావాలి? ఇంకా మీరు అనుకున్నటువంటి ఆ పివి క్రియేషను, ఆ లీడర్షిప్, ఆ ఓనర్షిప్ అందరికి వచ్చినప్పుడు మీరు పెద్దరికం తీసుకున్నా కూడా ఉంటది, లేకపోతే ఇబ్బంది పడతారు మీరే. అట్లా.
అందరం. అక్కడ మీరు వాయిస్ చూడండి. మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి. ఆహా, రావట్లేదు. టెక్నికల్ గా మీరు ఏదో ఆన్ చేయలేదు అయితే. ట్రై చేయండి, టైప్ చేసేయండి మేడం. టైప్ చేసేయండి, మన వాట్సాప్ మెసేజ్ టైప్ చేసినట్టు టైప్ చేసేయండి. ఇంకా ఈ అంతా దానికి సంబంధించింది అర్థమైనట్టు ఉంటుంది, కానీ అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక మారిన నేను అనుకునేది ఒకటేనా అనేది అది చూస్తాను. అది అది చెప్పి చదువు మేడం టైప్ చేసింది. ఎమోషన్స్ ని, అంటే లో ఎనర్జీ ఉన్నటువంటి ఎమోషన్స్ ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత పవర్. దట్ ఈస్ థర్డ్ వన్ పవర్. ఇది ఈ వేల్కి సంబంధించి. ఈ వేల్ దగ్గర ఏం రాసుకున్నారు? పాజిటివ్ థాట్స్. ఈ వేల్ దగ్గర ఏం రాసుకున్నారు? ప్రాక్టీస్ ఆఫ్ థాట్స్. అది మొత్తం ఉన్నది. అది ఏ బిజినెస్ అయినా, రాజకీయ రంగం అయినా, ఏదైనా సరే ప్యూరిటీ. ఎస్, ప్యూరిటీ ఆఫ్ థాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్. రైట్, ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అనేది మన థాట్స్ ఎప్పుడు ప్యూర్ గా ఉండాలి, ఎటువంటి మలినం లేకుండా ఉండడాన్ని ప్యూరిటీ అంటారు. ఓకే, నిర్మలం అంటారు. నిర్మలం. ఓకే, సో అంటే బ్లాక్ ఎనర్జీ లేకుండా ఉండడం. ఎప్పుడు ఉంటాయి అంటే మనం ఎప్పుడైతే మనకి ఓవర్ ఇంపార్టెన్స్ చేసుకుంటే పైది దెబ్బతింటుంది, ఫస్ట్ దెబ్బతినేస్తుంది. ఓకే, పర్సెప్షన్ ఆఫ్ థాట్స్ ఫెయిల్ అనమాట. ఇంకా మనం పర్ఫెక్ట్ గా చూడలేము, అన్నిటిని పర్ఫెక్ట్ కనబడవు కూడా సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే. రెండవది ప్యూరిటీ ఆఫ్ థాట్స్ దెబ్బతింటది ఎప్పుడు అంటే ఎదుటి వ్యక్తి నిర్ణయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు. ఇవ్వాల్సిందే, ఇంట్లో వాళ్ళైనా సరే ఇవ్వాల్సిందే. ఈ పని చేయమన్నాను కదా వాళ్ళకి సంబంధించి, అంటే చేయలేదు, ఓకే అది ఇచ్చి ఓకే నీకు కుదిరినప్పుడు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రం అది చేయాలి, అంతే. నేను మా అమ్మాయికి రోజు ఎర్లీ ఫస్ట్ స్కిప్పింగ్ కంప్లీట్ చేయని చెప్తాను. స్కిప్పింగ్, ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్. లేడీస్ సింపుల్ గా చేయగలిగినటువంటి ఎక్సర్సైజ్ స్కిప్పింగ్, ప్లస్ ఇష్టం కూడా కదా. బాయ్స్ కంటే కూడా లేడీస్ ఎక్కువ ఇష్టపడతారు స్కిప్పింగ్ అనేది. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ కంప్లీట్ చేయమని చెప్తాను. ఎప్పుడైనా సరే ఆబ్సెంట్ ఉందనుకో, నేను ఒకటే చెప్తాను, ఆబ్సెంట్ అయినందుకు ఏం పెట్టాను, నీకు అది ఇంపార్టెన్స్ అనిపించిన రోజు మాత్రం వదిలిపెట్టాను. అది చేసినప్పుడు ఎట్లుంది, చేయనప్పుడు ఎట్లుందో రోజు చెక్ చేసుకోని చెప్పు. ఆ ఎనర్జీలో కానీ మానసికంగా, శారీరకంగా ఎట్లా ఉంటుంది అనేది అంతా చేసుకో. ఇక అప్పుడు వెంటనే సెల్ఫ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట, కాన్షియస్నెస్. సో నేనేం చేశాను ఇప్పుడు, తన ఎమోషన్స్ కి తనకి ఎంతవరకు సాధ్యమవుతుందో, ఎవరు ప్రాణం తగ్గట్టే చేయగలుగుతారు, మనం చెప్పినట్టు ఏం చేయలేరు ఎవరు. ఓకే, సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. తర్వాత ఈజీగా కంటిన్యూ చేసుకుంటది. అంతే, జస్ట్ గుర్తు చేస్తాను అంతే. కానీ చేయలేకపోయినంటే ఓకే డన్ అంట. తనే అరే నేను చేయలేకపోయాను అనేది తనకు తనే వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ టైం. ముఖ్యంగా అమ్మాయిలు ఎప్పుడైనా సరే స్కిప్పింగ్ అనేది, ప్రాక్టీస్ అనేది చాలా చాలా వండర్ఫుల్. మరీ పెద్దవాళ్ళు అయితే 8 నెంబర్ని
తిరగాలి. ప్యూరిటీ ఆఫ్ థాట్స్ అర్థమైందా మేడం? ప్యూరిటీ ఆఫ్ థాట్స్ ఎదుటి వ్యక్తి నిర్ణయాలకి, ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అంతే. ఓకే. నేను ఈ విధంగా నిన్న ఒక ఫ్రెండ్ చెప్పారు. నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాను, తను ఇంకొకటి చేశారు. అసలు ఎంత వండర్ఫుల్ స్టేట్ కి తను వెళ్ళాడు. తనకు జరిగింది, తనకు మంచి జరిగింది, ఒకటి మంచి జరిగింది. సో మన నేను చెప్పినట్టు చేసినట్టు తనకు జరగబోయేది, తనకు జరిగింది. వాళ్ళది మనం ఎందుకు ఆపడం? అట్లా ఎవరిది వాళ్ళది. సో అది రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అదర్స్, ఇది ప్యూరిటీ. ఓకేనా? రైట్. వాళ్ళకి ఏదైనా సరే ఇది ఆ ప్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే, అప్పుడు మనం ఆ ప్యూరిటీ ఉంటే నెమ్మదిగా దేంట్లోకి వెళ్తాం? థర్డ్ జోన్లోకి వెళ్ళిపోతాం. థర్డ్ జోన్ ఏంటి? పవర్ ఆఫ్ థాట్స్. పవర్ ఆఫ్ థాట్స్లోకి వెళ్తాం. పవర్ ఆఫ్ ఎమోషన్స్ వస్తుంది. ఆ తర్వాత పాజిటివ్. అప్పుడు జస్ట్ ఎక్కడంటే అక్కడ పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది మనకి. ఇవి అంతా ఎప్పుడు స్పృహలో ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడు మనం స్పృహలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటాం. సార్ వింటున్నాం కానీ మర్చిపోయాము, మళ్ళీ ఎప్పుడో మీరు చెప్తేనే వస్తుందంటే అది ప్రాక్టీస్లో ఉన్నాం అనమాట. అసలు నేను ఉపయోగపడేదే అందు, ఆరా మీటింగ్ ఉపయోగపడేదే అందు. అట్లా. సరేనా? రైట్. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే పవర్ ఆఫ్ థాట్స్ని పెంచడానికి ట్రై చేసాం. థర్డ్ జోన్కి ప్రాక్టీస్ చేసాం. థర్డ్ జోన్కి వెళ్ళలేకపోతున్నామని అంటే ఫస్ట్ సెకండ్ జోన్లో సరైనటువంటిది లేదన్నమాట. ఓకే. ఈ పవర్ ఆఫ్ థాట్స్ని పెంచుకోవడానికి ప్రాక్టీస్ చేసాం. సో అంతసేపు అది నిలకడగా ఉండలేకపోతుంది అని అంటే మన పర్సెప్షన్లో ఎక్కడో తేడా ఉంది. రైట్. ఏదో ఇంపార్టెన్స్, రాంగ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది. దీన్ని అట్లా ఎందుకు అసలు ఈ థాట్ మొత్తం కూడా ఈ థాట్ సైన్స్ ని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇది క్రియేషన్ సైన్స్ కాబట్టి. అందుకే తెలుగు గీక్స్ లో చూపించాను కదా, ఈ థాట్ సైన్సే మీ క్రియేషన్ సైన్స్. మీ నేమ్ లిస్ట్లు అయినా 500 అయినా స్టార్లు అయినా ఈ థాట్ సైన్సే తెలుసుకోవాల్సింది. ఓకే. అందరు అటెండ్ అవ్వండి, సార్ వస్తారు.